మకర రాశి వారికి ఈ వారం గ్రహస్థితి బాగున్నది. షష్టకుజుడు పంచమ స్థానమందు గురుడు యోగిస్తూ ఉన్నారు. రెండవ స్థానమందు బుధ గ్రహము, అలాగే ఈ వారంలో ప్రధానంగా చంద్రుడు చాలా అనుకూలించేటువంటి గ్రహంగా మనం చెప్పుకోవచ్చును. ఈ గ్రహాల తాలూకు శుభ ఫలితాలు మకర రాశి వారికి ఆనందదాయకమైనటువంటి సమయాన్ని ఇవ్వబోతూ ఉన్నాయి. తలపెట్టినటువంటి కార్యజయము, ఉద్యోగ వ్యాపారాల యందు అభివృద్ధి, మానసిక ప్రశాంతత. గత కొద్ది కాలంగా ఏదైతే మీరు అప్పుల భయం గురించి కానీ, లేదా శత్రువుల భయం గురించి కానీ, లేదా ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు వస్తూ ఉన్న ఆరోగ్యపరంగా అవి ఏమన్నా పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలకు దారితీస్తాయేమో అనేటువంటి భయం ఏదైతే ఉన్నదో, ఇవన్నీ కూడా ఈ వారం తగ్గుముఖం పట్టడానికి అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా బంధుమిత్రులను కలుసుకోగలుగుతారు, వారితోటి మంచి చెడ్డ మాట్లాడగలుగుతారు, ప్రత్యేకించి మీకు ఉండేటువంటి ఇబ్బందులను ప్రస్తావించగలుగుతారు. వాటికి వారి దగ్గర నుండి ఏదైనా కొంత సొల్యూషన్ లాంటిది దొరకడానికి అవకాశం ఉంటుంది. అంతేకాక జీవితంలో కొంత ఇవి బాగున్నాయి రోజులు అనుకునేటువంటి విధంగా ఈ రోజులు ముందుకు సాగుతూ ఉంటాయి. ప్రత్యేకించి మంగళ బుధ గురువారాల్లో ఏ కార్యక్రమాన్ని తలపెట్టినప్పటికీ ఆ కార్యక్రమం చాలా దిగ్విజయంగా ముందుకు వెళుతూ ఉంటుంది. ఎవరి సపోర్ట్ ఉన్నా లేకపోయినా సొంతంగా ఈ పని నేనే చేద్దాం అని మీరు అనుకుని ముందుకు వెళ్ళినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిలో ఇతరుల యొక్క సహకారం కూడా ఉంటుంది. చక్కగా వాటిని పూర్తి చేయగలుగుతారు. దైవ దర్శనాలు, తీర్థయాత్రలు, పుణ్యనది స్నానాలు చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే బంధుమిత్రులతోటి కాలక్షేపం చేయడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగపరంగా ఈ కొన్ని క్రియాశీలకమైనటువంటి మార్పులు చేయడానికి, షిఫ్టుల్లో మార్పులు, లేదా ఉద్యోగంలో పని వేళల్లో మార్పులు, లేదా ఉద్యోగ స్థానాల్లో మార్పులకి అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా మీకు తగినటువంటి గుర్తింపు ఉద్యోగంలోనూ లభించడానికి అవకాశం ఉంటుంది. వ్యాపార విస్తరణ చేయడానికి అవకాశం ఉంది. వ్యాపారం లాభసాటిగా ముందుకు సాగుతూ ఉంటుంది. ప్రత్యేకించి భాగస్వామ్య వ్యాపారస్తులు లాభపడుతూ ఉంటారు. విద్యార్థులకి ఈ వారం గ్రహస్థితి చాలా బాగున్నది. అంతేకాక ఈ వారంలో ఏదైనా పోటీ పరీక్షలు ఉంటే వాటిలో మంచి విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి కుటుంబ ఆరోగ్య పరిస్థితులు బాగున్నాయి. మీ ఆరోగ్య పరిస్థితులు కూడా సానుకూలంగానే ఉన్నాయి. మకర రాశి వారి ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికే విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 3, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి కుంభరాశి.